వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ వ్లాగ్స్ గైస్. అండి బుజ్జి బుజ్జి చిట్టి చిలకమ్మిడి, నా బంగారు మొలకమ్మిడి. ఐ లవ్ మమ్ము. ఇచ్చి మమ్మీ సజ్జడు. ఏ క్యూటీ, ఐ లవ్ యూ క్యూటీ, ఐ లవ్ యూ. చూడండి గైస్ ఎంత పొగరో దానికి. అండ్ ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇది కుర్తా సెట్ అన్నమాట, షాల్ రాదు, కుర్తా సెట్ ఆరెంజ్. అండ్ కింద వచ్చి ప్యాంట్ వచ్చి ఇలా ఉంటుంది, పలాజో ప్యాంట్ అన్నమాట. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు కొంచెం లూజు, నేను ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాను అనుకోండి. అండ్ ఈ డ్రెస్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీరు కమెంట్లో మీరు అడిగితే నేను పెడతాను గైస్, ఓకేనా? కమెంట్ చేయండి, అట్లనే మీరు కమెంట్ చేస్తారు, ఓకేనా? అయితే నేను కోవూరుకి వెళ్తున్నాను గైస్. అదే అనమాట ఈ వ్లాగ్కి స్టార్ట్ చేయడానికి కారణము. మేము లంచ్ కూడా ఈరోజు బయట చేద్దాం అనుకుంటున్నాం అనమాట. నేను, జాను, మను, తేజ మధ్యాహ్నం నుంచి వెళ్దాము అనుకుంటున్నాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో అనమాట. ఈ వీడియో వచ్చి రేపు కర్మంతరాలు ఉన్నాయన్నమాట. ఒక తాతయ్యది, అంటే మా మామ వాళ్ళ మామయ్య అనమాట. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ చూసారా, ఇప్పుడే ఒక పనికి మాలి పని చేసిందనమాట. అందుకే ఒక షార్ట్ పడింది, అందుకే అలా ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము కోవూరుకు వెళ్తున్నాము. అండ్ రేపు అనమాట కర్మంతరాలు, మా మామయ్య వాళ్ళ మామయ్య అనమాట. అందుకని చెప్పి మొన్న తేజ వెళ్ళాడు. ఇప్పుడు మేము కర్మంతరాలకు అందరు వెళ్దాం అనుకుంటున్నాము. కోవూరుకు వెళ్ళాలి. అండ్ హాస్పిటల్లో కూడా నేను మొన్న వెళ్ళాను కదా, వీడియో చూసుంటారు. 15 days తర్వాత రమ్మని చెప్పింది అనమాట. దానికి కూడా వెళ్ళి చూపించుకురావాలి హెడ్ఏక్కి. అండ్ జాను స్కిన్ కూడా డాక్టర్కి చూపించాలన్నమాట. ఈ పనులన్నీ చేసుకొని రావాలి. ఇది గైస్ ఈ వ్లాగ్ చాలా చాలా కష్టం అనమాట. వీళ్ళని తీసుకొని ఇప్పుడు ఒక లంచ్ చేయడం అంటే ఒక దగ్గరికి వెళ్ళి చాలా చాలా కష్టమైన పని. చూడండి ఇలాగే ఉంటుందన్నమాట, మన సంఖ అస్సలు దిగరు. స్టే ట్యూన్ గైస్, ఫుల్గా వీడియో చూడండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. మేము స్టార్ట్ అవుతున్నాం. మను, వావ్, జాను, తేజ హాయ్. స్టార్ట్ అవుతున్నాను, వ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. స్టే ట్యూన్ గైస్. నేను ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. అద్దాలు నాకు చాలా బాగా సెట్ అయ్యాయి. ఈ పాత అద్దాలు గైస్ ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట. నేను ఇవి తీసుకొని 7 years అవుతుంది, అలాగే ఉన్నాయి. స్టార్ట్ పోయినసారి కూడా ఇదే ప్లేస్లో వీడియో స్టార్ట్ చేశాను గైస్, మీకు గుర్తుందో లేదో. రోజంతా క్లైమేట్ సగం ఎండ సగం వచ్చి మూసుకోందనమాట. వీడియో చాలా బాగా వస్తుంది, క్లారిటీ. గాయ్స్ చంద్రముఖి ఇల్లు చూస్తారా? ఇద్దండి చంద్రముఖి. ఇది నాగవల్లి ఇల్లు గాయ్స్, అది నాగవల్లి ఇల్లు. ఇప్పుడు వచ్చేది చంద్రముఖి. ఇదే గాయ్స్ చంద్రముఖి ఇల్లు, ఇదే చంద్రముఖి గాయ్స్. అదైతే ఎగ్జాక్ట్ గా చంద్రముఖి హౌస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ సాయిబాబా కూర్చో. ఎవరు తేజు? చూడండి గాయ్స్, చంపుకొని తింటుంది ఈ అమ్మాయి. పైకి లేస్తుందంట, ఎంతసేపు పైకి లేసి నిలబడాలంట ఈ అమ్మాయి. మొహం చూడండి ఎట్టుంది, అమ్మాయి కూడా అలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? కాదు, పెద్ద రాక్షసి, పిశాసి, రక్కాసి. నేను సాయిబాబా గుడి చూపిస్తాను చూడండి. సాయిబాబా గుడి. ఇక్కడ ఒక గుడి వచ్చింది గాయ్స్. మను నిద్రపోతుంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడే మేము ఒక దగ్గరికి వచ్చామన్నమాట. మీకు రెస్టారెంట్ పేరు చూపిస్తాం. పాప
ఫస్ట్ టైం వస్తున్నాం గాయస్ ఇక్కడికి. మేము చూపిస్తాను లోపల ఎట్టుంటుంది ఇక్కడ. ఉండు పాప చూడండి. చెప్పు ఏం ఆర్డర్ పెడతావా? మీకు సరేనా? తిన్న కూడా తిన బొమ్మ ఉండు. ఫస్ట్ టైం మేము రోజు ఈ రూట్లో వెళ్తాం చూస్తాం కానీ ఎప్పుడు తీసుకోలేదనమాట ఇంటి భోజనం. తేజ వెజిటేరియన్గా మారిన రోజు అనమాట. ఫస్ట్ టైం ఒక దగ్గరికి వచ్చి వెజ్ తింటున్నావు కదా తేజ నువ్వు. ఎందుకు రా మూజను జాను మనమేం తింటున్నావు? చికెన్. మనం హాయ్ చెప్పు. మనం రైట్ అంటే ఉంచు. ఏం తింటున్నాం మనం? అవి తింటున్నాను మళ్ళీ వేస్తాను. దగ్గర హస్బెండ్ ఉండాలన్నమాట. ఇలా మనం తింటుంటే వాళ్ళకి భోజనం పెట్టాలి. మీ నాన్న నిన్ను చూసి మూర్చపోతున్నాడు. మనం ఇక్కడ ఏసీ అనమాట, అటు సైడ్ వచ్చి నాన్ ఏసీ. ఈ షాప్ బయటే కూర్చొని రివ్యూ చెప్తున్నాను. అండ్ చికెన్ లాలీపాప్ అయితే చాలా బాగుందనమాట. నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ లాలీపాప్ అండ్ తేజ వచ్చి ఫుల్ మీల్స్ తీసుకున్నాడు. ఫుల్ మీల్స్ తనకేం నచ్చలేదంట అసలుకి. అన్నం కూడా వేయించుకోలేదు సెకండ్ టైము. అండ్ నేను తిన్న చికెన్ లాలీపాప్ చాలా బాగుంది. నాకు ఫ్రై పీస్ బిర్యానీ అంత నచ్చలేదు గాయస్. ఇదే నా రివ్యూ. ఇంకోసారి అయితే వచ్చేది లేదు, ఇదే లాస్ట్ అనమాట. అంబియన్స్ అయితే బాగుంది, కొంచెం ఫ్రీగా. మనం తేగలేం గైస్. ఇదే అనమాట నా రివ్యూ. నేనైతే 2.5 ఇస్తాను. 2.5 ఇస్తాను అన్నమాట 5కి రేటింగ్ ఇంటి భోజనానికి. మను బ్రష్ తీసుకుంది గాయస్. ఇప్పుడు మెడికల్ షాప్ దగ్గర ఆపేవాం కొన్ని మెడిసిన్స్ కోసం. మను బ్లూ బ్రష్ అండ్ జాను పింక్ బ్రష్ అనమాట. మేము ఎక్కడున్నామంటే ఐ హాస్పిటల్ అనమాట. ఎంత పెద్దదో గాయస్ ఇది చూడండి, ఎన్ని ఫ్లోర్స్ ఉందో. చాలా 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 పెద్దది. మనం ఎక్కడ కొన్ని మెడిసిన్స్ మా బాబాయ్ కావాలంటే తీసుకోవడానికి తేజ వెళ్తున్నాడు అనమాట. మేము ఇక్కడ ఉన్నాం ప్రెసెంట్ S2 సందులో ఉన్నాం అనమాట. మీకు మొన్న వీడియో చూపించున్నాం కదా లెన్స్ మార్ట్ అని చెప్పి. ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది అక్కడ లెన్స్ మార్ట్ అని. రాయల్ ఆప్టికల్స్ తర్వాత మీకు లెన్స్ అని కనిపిస్తుంది కదా, అదే లెన్స్ మార్ట్. స్పెట్స్ అక్కడే తీసుకున్నాను. మీరు ఆ వీడియో చూడండి ఫుల్గా, ఓకేనా? ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. బాయ్ గైస్. వచ్చేసాం, కోవూరుకి వచ్చేసాం. మా జాను అద్దంలో అందంగా కనిపిస్తుంది. పడతాం మను.
పిన్నమ్మ ఇంటికి వెళ్ళింది అనుకొని మేము ఇప్పుడు మా పిన్నమ్మ ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ. వాట్ ఈస్ జలక్ కదా యు నో. వచ్చి ఇద్దరికి కొనుక్కున్నారా? నువ్వు తోగుతావు బ్రష్? ఎట్లా తోగుతావు బ్రష్? ఎట్లా తోగుతావు నువ్వు? చూపి. ఏమన్నా మనుషులతో మాట్లాడడం చూడు. వీడా డాడీకి పద్ది, డాడీకి పద్ది నీకే కదా. జింగ్ మను బ్రష్ అంట. ఎవరు మను? ఎవరా? మీ అమ్మ ఎప్పుడు చూసిన వంటింట్లో ఉంటది. పింక్ బ్రష్ మను. నీ బ్రష్ చూపించు మను. నీ బ్రష్ నీ డ్రెస్ రెండు ఒకటేరా. పెళ్ళిందా? అవు ఆగైతే. మమ్మీ ఏం మమ్మీ బిజీగా ఉన్నావు? శనక్కాయలు వస్తా మా జాన్ తేజ చూడు మమ్మీ. గాయస్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. నేను మా స్పందనక్క జానుకి మనుకి 2 పాపడ బిళ్ళ పెట్టింది అనమాట. ఇది వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సుజాత గోల్డ్ కవరింగ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఒక పాపడ బిళ్ళ అయితే ఇదా. సరే నీదే రేట్రా. చూపించు పాపడ బిళ్ళ. చాలా అసలు గోల్డ్ కూడా దీని ముందు పనికిరాదు గాయస్. 1 గ్రామ్ గోల్డ్ అనమాట. ఎంత బాగుందో చూడండి. చూపించి మనమ్మ జానమ్మ. ఇటు నా సైడ్ తిరుగు. అటు తిరిగితే అట్లా చాలా బాగుంది నీకు. సోదన పదమ్మకి థ్యాంక్ యూ. సోదన పదమ్మ చెప్పు నీ బర్త్డేకి తీసిచ్చిల్లా. అండ్ ఇంకోటి వచ్చి ఇదన్నమాట. ఇప్పుడు ఇది పెడదామంటే ప్రెసెంట్ ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఇంకోటి వచ్చి ఇది గాయస్ చూపిస్తాను. నేను పెట్టుకొని చూపిస్తే మీకు బాగా. పెద్దోళ్ళకి బాగుంటది మమ్మీ. ఇది చాలా బాగుంది. ఇది వచ్చి చాలా తక్కువ ప్రైస్ అనమాట. ప్రైస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను. స్పందనక్క పెట్టింది. జాను బర్త్డేకి మను బర్త్డేకి ఇద్దరు డిసెంబర్ కదా, అందుకని జానుకు ఒకటి మనుకు ఒకటి పెట్టింది అనమాట. అది క్లారిటీ ఉండాలి గైస్. మెయిన్ ఆమెకు అదే కావాలంట. అండ్ ఇది మనుకి. మనుది పెట్టుకోవాలంటే 15 years రావాలి, లేకపోతే తల వంగిపోతుంది. బరువు ఉంది బాగా. ఈ గజ్జలు అయితే చాలా చాలా బాగుంది. గజ్జలు చాలా చాలా బాగున్నాయి. అండ్ లక్ష్మి విగ్రహం కూడా బాగుంది. చాలా చాలా నీట్ గా. అండ్ గైస్ మా అమ్మ ఎప్పటి నుంచో ముత్యాల దండ అంటుంది కదా, మీకు ఆ ముత్యాల దండ కూడా చూపిస్తాను. 570 పడింది మా. 549 రూపీస్ గైస్. దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అసలుకి ఇంత బాగా వస్తుందని అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నేను. చాలా చాలా బాగా వచ్చాయి గైస్. అస్సలకి ఈ 1 గ్రామ్ గోల్డ్ అంటారే కానీ ఓన్లీ ఇక్కడ ఉన్నాయి కదా ఈ బాల్స్ ఒకటే కొంచెం గోల్డిష్. అసలుకి ఈ ముత్యాలు మీకు చూడడానికి దాంట్లో పెద్దగా కనిపిస్తాయి. ఎంత చిన్నది ఎంత సన్నది తెలుసా. ఇవి వచ్చి 3 layers అనమాట. మా అమ్మని వీడియో తీమా అంటే వీడియో తీయలే. మధ్యలో పూసలు కూడా గ్యాప్ ఉంది. ఇక్కడ చూడు మధ్యలో ఒక్కొక్క పూస గ్యాప్. చూడబా నువ్వు చూడిస్తే కదా. చైన్ అయితే ఇది ఇలా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చంద్రముఖి లాగా అనమాట అన్ని వేసుకొని రారా అన్నట్టు. అండ్ ఇది వచ్చి ఇది తీసుకుంది జాన్వీ జ్యువెలరీ. ఈ ముత్యాల దండ తీసుకుంది వచ్చి జాన్వీ జ్యువెలరీ అనమాట. అండ్ ఈ 2 పాపడ బిళ్ళలు తీసుకుంది వచ్చి సుజాత గోల్డ్ కవరింగ్. కమ్మలు కూడా వచ్చాయి గైస్. దీనికి చూపిస్తాను ఫస్ట్. కమ్మలు అయితే ఎంత బాగున్నాయో అసలుకి. కోవూరుకు వచ్చిన ఎగ్జైట్మెంట్ కన్నా కమ్మలు వేసుకుంటున్న ఆనందం ఎక్కువ ఉంది. నేను వచ్చి ఇప్పుడు ఒక ముస్లిం
తెలుగు అమ్మాయిలా మారితే ఎట్టుంటానో అలా ఉన్నానన్నమాట. ఈ డ్రెస్సు, ఆ పాపడ బిల్ల అండ్ ఈ ముత్యాల దండ, కమ్మలు చూడండి గాయస్ ఎంత బాగున్నాయో మమ్మీ, సూపర్గా ఉన్నాయి మమ్మీ. అండ్ పాపడ బిల్ల కమ్మలు చూడు, నాకు అట్లా ఊగే కమ్మలు భలే ఇష్టం. అమ్మా ఇద్దరు కింద పెట్టమ్మా, నా బ్రష్ కూడా చూపిస్తా మీకు. చూపిస్తా. చాలా 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 బాగున్నాయి అనమాట. వీళ్ళ ఈ లింక్ ఇస్తాను నేను, ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు నేను బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను అనమాట, అన్ని ఒకేసారి చూపిస్తాను ఈ బ్లాగ్ లో. చూడండి గైస్, డాలర్ ఇది. ఈ రెండు బాల్స్ అంటే కొంచెం రెడ్డిష్కున్నాయి కానీ డాలర్ బాగుంది. అండ్ చైన్ కూడా చాలా చాలా బాగుంది. మా అమ్మకి ముత్యాలు చాలా బాగుంది. చిట్టి చిలకమ్మ చూపివే. జుట్టు ఆంది కదా, చాలా బాగా డాలర్ అండ్ చైన్ అనమాట, బాగుంది. ఇంకా అండ్ ఈ పాపడ బిల్ల, ఈ పాపడ బిల్ల నాది అదేం ఫంక్షన్ కదా అయితే నేను ఈ బ్రష్ తీసుకున్నా. ఈ కొక్కిలో కొన్ని లైన్ వేసుకొని లింక్, కానీ వీటికి జాయింట్ ఉండదు మమ్మీ, జాయింట్ రౌండ్ ఉండదు అనమాట. మొత్తం లాస్ట్ దానికి ఒకటి జాయింట్ కొక్కి తీసి ఎత్తి పెట్టుకోండి. ఈ రెండు పాపడ బిల్ల లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంటాయి గైస్, చూడండి ఎంత బాగున్నాయి అసలుకి. ఇది వచ్చి టెంపుల్ అండ్ ఇది యాంటిక్ అనమాట ఫినిష్. అండ్ రాళ్ళు కానీ అండ్ ఇక్కడ ఉన్నాయి కదా గ్రీన్ స్టోన్స్, చాలా చాలా బాగున్నాయి అనమాట. మా జానుకి ఇప్పుడు చెంపలు వాసిపెట్టి పగల కొట్టేస్తాను గైస్ నేను. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చి నేను తీసుకున్న పేజ్ వచ్చి నందూస్ జ్యువెలరీ గైస్, చాలా బాగా వచ్చాయి. 2 types ఆఫ్ మోడల్స్ అనమాట. 4 బ్యాంగిల్స్ వచ్చి 4 బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. 4 బ్యాంగిల్స్ వచ్చి 1140 పడింది అనమాట నాకు. నాకు ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టాను, అది కొంచెం లూజ్ అయ్యాయి నాకు, కానీ మోడల్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ లక్ష్మీదేవి అండ్ ఇట్లా వచ్చి ఉంటాయి. ఇది వచ్చి టెంపుల్ బ్యాంగిల్స్ లాగా ఉంటాయి అనమాట. మీరు ఏ సైజో కరెక్ట్ సైజ్ పెట్టుకోండి గైస్, వాళ్ళు నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేశారనమాట, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను నేను కొంచెం. అండ్ ఇది ఒక బ్యాంగిల్. అండ్ ఇవి వచ్చి యాంటిక్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. అస్సలకి చాలా బాగున్నాయి గైస్, డిజైన్ బాగుంది. అండ్ బ్యాంగిల్ మోడలేషన్ ఉంటుంది కదా మనకి సైడ్స్, అసలుకి ఎక్కడ మనకి రాసుకోదు. ఎంత బాగుందో చూడండి 2 బ్యాంగిల్స్, చాలా బాగుంది అసలుకి. చూడండి గాజు అంటే వేసుకుంటే ఇట్టు ఉండాలన్నమాట, అదే గాజు నేను వేసుకొని చూపిస్తాను చూడండి. ఇటాను మమ్మీ, చూడండి గాయస్ కర్ర పుల్లకి గాజు వేసినట్టు ఉండదు అనమాట. ఇద్దండి ఇట్లా నాకు కూడా ఇట్లాగే వెళ్తుంది గాయస్. చిన్నప్పటి నుంచి నాకు ఇట్లాగే ఏ గాజులు వేసినట్టే వెళ్ళేవి. చూడండి మను చెయ్యి కూడా అట్లాగే ఉంది. ఈ గాజు చాలా బాగుంది మమ్మీ, యాంటిక్ లాగే ఉంది. ఇట్లా చేపించుకోవచ్చు మమ్మీ, రాసుకోవట్లే కదా సైడ్లో, బాగుంది. ఇది కొంచెం గీసుకుంటుంది గాయస్, కానీ అది చాలా బాగుంది. కానీ మా అమ్మ చేతికి ఇదే బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ గోల్డ్ బాగుంది, అది కొంచెం నలుపు తిరిగినట్టుంది కదా, అందుకని అట్టుంది. చాలా బాగుంది. నా చేతికి ఇట్లాంటి కలర్ ఉన్నవి బాగుంటాయి, కానీ లూజ్ అనమాట. 2.4 పెట్టుకోవాలి గైస్ నా చేతికి కరెక్ట్గా ఉండాలంటే, చిన్నపిల్లలు కాదు సైజ్. మీకు మొన్న బీటెక్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు కదా, అలా మారిపోయినాడు అనమాట ఇప్పుడు. వీళ్ళిద్దరు గైస్ మమ్మల్ని రాసి రంపాలు పెడుతున్నారు. ఎప్పటి నుంచి మీకు బ్రష్ చూపించాను నేను, అప్పటి నుంచి ఆ బ్రష్ చేతిలోనే పట్టుకొని తిరుగుతుంది. ఇంకో అమ్మాయి నోటికి గ్యాప్ లేకుండా తింటానే ఉందన్నమాట. మనం చూపిస్తాను చూడండి, ఇప్పుడు వస్తారు కదా మెరుపు తీగలాగా వెళ్ళిపోతాడు, చూపిస్తాను. బుమ్ 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 బడ బుమ్ 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 బడ. అర్జున్ రెడ్డి బీజం వేస్తుంది. జుమ్ 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 రే, ఎంత వీడియో తీస్తాను మన స్టైల్గా పోదించి నిలబడాలరా.
జుమ్ జుమ్ జర జుమ్. మళ్ళీ పక్క జరగ. చూడరా ఒకసారి హాయ్ చెప్పురా. హాయ్ వెల్కమ్ బ్యాక్. విష్ణు నువ్వు అక్కడ మిగులున్నావురా, నువ్వు కూడా చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చెప్పురా. లైక్ చేయండి. చెప్పావు కదా. నువ్వు చెప్పురా ఒకసారి. మా అన్నయ్య ఎక్స్ప్రెషన్ నా దగ్గర కొన్ని ఉన్నాయి గైస్. చెప్లా యాక్షన్ చేస్తాడు అనమాట. బేసిక్గా బీభత్సమైన యాక్టింగ్ చేస్తాడు. నా దగ్గర కొన్ని డబ్ స్మాష్లు ఉన్నాయి గైస్, పక్కన పెడతాను చూడండి. మామూలుగా చేయడు అనమాట. అర్జున్ రెడ్డి రేంజ్లో చేస్తాడు. సినిమాల్లో కూడా యాక్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ మేమే పంపిలా. వరదుని పద్యంలో పార్దు. ఇప్పుడైతే ఇదండి సుస్మిత అక్క అనమాట. జానుకి వెండి కమ్మలు అంటే చిన్న చిన్న వెండి కమ్మలు ఉంటాయి అన్నమాట. చూపిస్తాను మీకు. ఇదండి ఇదొకటి. ఉండొక నిమిషం. ఈ కాడ ఇది చాలా పల్సగా ఉంది గైస్. ఊరికే అలా అంటించున్నట్టున్నారు. ఇక్కడ జాయింట్ ఒకటి ఊడిపోయింది అనమాట. ఇదొకటి తెచ్చింది అనమాట ఈ మోడల్. ఇంకా ఉంది, ఇంకోటి కూడా ఇచ్చింది. ఆ మోడల్ ఒకటి అండ్ ఇవి ఒకటి. ఈ స్టార్స్ చాలా బాగున్నాయి అన్నమాట. స్టార్స్ మోడల్స్. ఒక నిమిషం ఉండు. స్టార్ మోడల్స్ 2 బాగున్నాయి కదా. ఈ వెండి గాయస్ కాకపోతే మార చాలా కొంచెం పెద్దదిగా ఉంటుంది. మా జానుకి ఏదైనా పడతాయి అనుకోండి. అండ్ వచ్చి ఇవి ఇంతకు ముందు అనమాట, 1 year ముందు పోయినసారి బర్త్డే అప్పుడు అనుకుంటా ఈ స్టార్స్ తీసుకొచ్చింది. స్టార్స్ కాదు ఇవి, గుండు మోడల్. ఓన్లీ స్టోన్ వచ్చి ఉంటుంది అనమాట, వైట్ స్టోన్. చాలా బాగుంటాయి గైస్ ఇవి. అండ్ ఇప్పుడు త్రీ వెరైటీస్ తీసుకొచ్చింది అనమాట. ఒకటి వచ్చి ఒకటి ఇది కనిపిస్తుందా బాగా. ఒకటి వచ్చి ఇది అండ్ ఇంకోటి వచ్చి ఇది అండ్ ఇంకోటి వచ్చి మా జాను కేసు నేను చూపిస్తాను. స్టోన్ ఎంత బాగుందో అనమాట. ఇట్రా జాను, కిందకి రా. ఇప్పుడు చాలా బాగుంది గైస్. అంతకుముందు వచ్చి ఓన్లీ స్టోన్ అనమాట, అది రౌండ్. ఇవి వచ్చి ఓవెల్ షేపు. అంత ఫేస్ భయపెట్టి బాకోవాలి అంటే చాలా బాగుంటాయి అనమాట. చిన్న గోల్డ్ కన్నా వెండి వేసి పెడితే చాలా మంచిది గైస్. మను పోయినసారి వచ్చి ఒక సిక్స్ టైప్స్ తీసుకుందనమాట. అక్క తీసింది, వాళ్ళ దగ్గర ఉంటాయి. మన దగ్గర దొరకవు గైస్. నెల్లూరులో దొరుకుతాయో లేదు తెలియదు, నేను చూడలేదు. అండ్ అక్కడైతే కొంచెం కాస్ట్ కూడా తక్కువ అండ్ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అక్క తీసుకొచ్చింది. నీ బ్రష్ చూసారంటే ఇది చాలా నచ్చింది అనమాట. అండ్ ఇదేమైందంటే మర దాంట్లోనే స్ట్రక్ అయిపోయింది గైస్. ఒక స్ట్రక్ అయిపోయింది అనమాట మర. దీని లోపల ఇరుక్కోపోయింది. దాన్ని తీపిచ్చాలి గైస్. అంటే తీపిచ్చి అండ్ మర చేపించుకోవాలన్నమాట. దీని కమ్మలు చాలా బాగున్నాయి. వేసాను మర, ఇలా తీస్తున్నాను గైస్. లోపల ఇరుక్కోపోయింది మర. అండ్ అదొక్కటే ఇదో ఇలా ఉండిపోయింది అనమాట. ఇలా ఉండిపోయింది. ఇది ఊరికే అలా అంటించున్నాడు గైస్ అంతే. పోయినసారి తెచ్చినవి ఇలా ఉందంటే మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలా ఉన్నాయన్నమాట. ఇవి చాలా బాగుంటాయి గైస్. అసలుకి మీకు చూపిస్తాను. అసలుకి మనకి అంత సిల్వర్ లాగా ఉంటుంది అనమాట. ప్లాటినం షేడ్, మన రింగ్స్ ఉంటాయి కదా అట్లా ఉంటాయి. ప్లాటినం షేడ్ వచ్చి ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. స్టోన్ అనమాట. ఇది వచ్చి గుండుకు వచ్చి పింక్ స్టోన్ వచ్చింది. చాలా బాగుంది. అండ్ ఇది స్టారు, మధ్యలో బ్లాక్ కలర్. మా జానుకి బర్త్డే 1 month ముందే గిఫ్ట్స్ వచ్చేసాయి అనమాట. ఆ పిల్ల నిద్రపోతుంది స్వామి. ఉదయం నుంచి నిద్రపోవాలి ఆ పిల్ల. మధ్యాహ్నం నిద్రపోవాలా, ఉదయం నిద్రపోవాలా. మనం నిద్రపోబాక, ఇడ్లీ తినేసి నిద్రపోదు. ఓకేనా? బిస్కెట్ దీన్ని నీళ్ళు తాగామంటే కడుపులో తిప్పుతుంది.
మా అమ్మమ్మ, మా అన్న, మా అన్న. మా మమ్మీ వడలు వేస్తుంది. వడలు 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 చేస్తుంది. వడలు. అటు సైడ్ వచ్చి ఇడ్లీ. ఇదే పొజిషన్ నుంచి గత 30 సంవత్సరాల నుంచి వడ వేస్తుంది మా అమ్మ. ఏంది మాను నువ్వా ఇసిగిస్తా ఉంటావా? మా ఫ్రెండ్స్గా ఇచ్చింది బీబీ. ఈ వ్లాగ్ రిలీజ్ అయిన తర్వాత నాకు చెప్పకుండా వచ్చాను తిట్టద్ది. నా చెవు కొంచెం ఆ రోజు బుట్టకమ్మలు వేసుకొని నాకు నొప్పి వచ్చేసాయి గైస్, అందుకే తీసేసాను అనమాట. నేను ఎప్పుడు ఇంతే గైస్, నార్మల్గా డాన్స్ చేసుకుంటా అంటే. మనతో వాడేసింది బాబమ్మ. ఇటీజాను డ్రెస్ చూపిద్దాం ఇంటి గైస్. ఈ డ్రెస్ నేను 6,9,000 తీసుకున్నాను గైస్. ఇది 799 పడింది అనమాట. ఈ క్లాత్ చాలా బాగుంటుంది. రేపు ఈ డ్రెస్ వేద్దామని జానుకి తీసుకొచ్చాను అనమాట. ఇది క్రష్డ్ క్లాత్. దీని కింద వచ్చి ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే 1 2 3 లేయర్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. రేపు ఉదయం చూపిస్తాను. ఇదన్నమాట డ్రెస్. ఇది వచ్చి మను డ్రెస్ గైస్, నెటెడ్ అనమాట. దీని కాస్ట్ చూసారంటే చాలా షాక్ అవుతారు. 280 రూపీస్కే వచ్చింది గైస్ నాకు ఇది. ఎంత క్వాలిటీ ఉంటుంది అంటే నెట్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. డ్రెస్ ఇక్కడ షిమ్మరీ ఇస్తారు కానీ మన చేతికి ఏది అవ్వదు. చిన్న పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చుంటారు. ఇక్కడ నెట్ ఉంటుంది అనమాట హ్యాండ్స్కి. చాలా బాగుంటుంది గైస్. ఇది చిన్న పిల్లలకి. ఈ 280 రూపీస్కే వచ్చింది ప్రైస్. 280 రూపీస్ అనమాట. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కామెంట్ చేస్తేనే లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తుంది అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ ఈ 2 అనమాట జాను మను డ్రెస్సెస్, ఎల్లో అండ్ బ్లూ. ఎల్లో డర్టీ ఫెల్లో. డ్రెస్ చూపిస్తాను గైస్ మీకు. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. తీసుకొని కూడా ఒక 4 ఇయర్స్ అవుతుంది అనమాట. ఒక 4 టైమ్స్ ఏమో వేసి ఉంటాను అంతే. ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా గైస్ ఎంతమంది అడుగుతారు. ఇది సంగీరియా బ్రాండ్, ఎల్ సైజు. ఎంతమంది అడుగుతారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడ కొన్నావు అని చెప్పి. ఇది కుర్తా సెట్ అనమాట. అనార్కలి మోడల్ వస్తుంది. ఫ్రిల్స్ ఉండదు, నార్మల్గా ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇలా బటన్స్ లాగా ఇచ్చుంటారు. అండ్ దీనికి వచ్చి నెట్ పైట గైస్ ఎంత సాఫ్ట్ ఉంటుందో. వాష్ ఎన్నిసార్లు చేశాను అసలుకి కలర్ పోదు, ఏం పోదు, చాలా బాగుంటుంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చి సేమ్ క్లాత్ అనమాట. ప్యాంట్